కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు, పట్నం అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు తదితరులు పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన దేశాన్ని పరిపాలించదగిన సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని, అన్ని వర్గాల ప్రజలు దృష్టిలో ఉంచుకొని నాడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగించిందని, దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు మాట్లాడుతూ దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెనగొండ శివకుమార్, భీమా రమేష్, పి స్టీవెన్ బాబు, వై శంకర్రావు, షేక్ నాగూర్, కె కోటేశ్వరరావు, కార్తీక్ పులేరాం, సుబ్బారావు, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ డే ఆవిర్భావ దినోత్సవం 1885 డిసెంబర్ 28వ తారీఖు నాడు, ఆ రోజు బాంబేలో ఒక హోటల్లో లైక్ మైండెడ్ పీపుల్, కొంచెం స్వాతంత్ర్యం భారతదేశం గురించి పాటించుకునే వాళ్ళు, అందులో W.O. హ్యూమ్స్ అని ఆయన అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగి ఆయన ప్రథమ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ అనేది ఆవిర్భవించింది. అప్పుడు దాని ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని యొక్క పౌరుల్ని, మన పౌరుల్ని పౌరుల్లాగా చూడకుండా బానిసల్లాగా, జంతువుల్లాగా చూస్తుంటే దాని నుంచి విముక్తి కలిగించడం కోసం పుట్టినటువంటి పార్టీ, ఒక సిద్ధాంతపరంగా పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తర్వాత మహాత్మా గాంధీ గారు రావటము, జవహర్లాల్ నెహ్రూ గారు రావటం, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంతకుముందు మోతీలాల్ ఉన్నా కానీ మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, అలా పటేల్ రావడంతో దాని యొక్క పార్టీ ఉధృతం పెరిగిపోయి అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. ఆ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మొట్టమొదట 1947 ఆగస్టు 15 నుంచి కూడా చాలా కాలం, అంటే 1977 వరకు ఎదురు లేకుండా పరిపాలిస్తూ వచ్చింది. పుడుక్కు చూసుకున్నా కానీ ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, అటు రాష్ట్రంలోనైనా ఇక్కడ భారతదేశంలోనైనా. అన్నీ మిగతా కాంగ్రెస్గా స్వాతంత్ర యోధులు కాంగ్రెస్ల పేర్లు తీసేసి అన్నీ మోడీ గారి పేర్లు పెట్టాలని చూస్తున్నారు. ఇది గమనించండి. ప్రజలు ఎంత తొందరగా మేల్కొంటే ప్రజలకు అంత ఉపయోగం. దానికి కష్టమైన నష్టమైన సారథ్యం వహిస్తానికి మేము కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పేసి మనం చేసుకుంటూ, ఇంకొకసారి 141 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన ప్రాంత ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.